పురాణ పరిచయంలో భాగంగా అష్టాదశ పురాణ పరిచయం చేసుకుందాం. అష్టాదశ పురాణాల్లో విష్ణు పురాణ విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అష్టాదశ పురాణాలు బ్రహ్మ పురాణాలు, వైష్ణవ పురాణాలు మరియు శైవ పురాణాలుగా విభజించబడ్డాయి. బ్రహ్మ పురాణాల్లో బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం భాగాలుగా ఉంటే, ఇప్పటిదాకా బ్రహ్మ పురాణాల్లో మనం బ్రహ్మపురాణం గురించి తెలుసుకున్నాం. ఇక వైష్ణవ పురాణాల్లో పద్మపురాణం, నారద పురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం, వరాహ పురాణం, భాగవత పురాణం, మత్స్య పురాణం, కూర్మ పురాణం మరియు వామన పురాణాలు భాగంగా ఉన్నాయి. ఇప్పటిదాకా మనం పద్మపురాణం గురించి తెలుసుకున్నాం. ఇక శైవ పురాణాల్లో వాయు పురాణం, లింగ పురాణం, స్కంద పురాణం, అగ్ని పురాణాలు భాగంగా ఉన్నాయి. విష్ణు పురాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అష్టాదశ పురాణాలు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరముగానే భావించబడినది. నారాయణుడు పురాణ పురుషుడు, అందుచేత ఆయనను అష్టాదశ పురాణాల మూలమూర్తిగా భావించడం జరిగింది. అష్టాదశ మహాపురాణాల్లో మూడవది శ్రీ విష్ణు పురాణం. వైష్ణవం దక్షిణ బాహు. ఈ విష్ణు పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క కుడి భుజంతో పోల్చబడింది. ఇందులో 23,000 శ్లోకాలున్నాయి. ఈ పురాణంలో మొత్తం 136 అధ్యాయాలున్నాయి. 6 అంశాలుగా విష్ణు పురాణం విభజించబడింది. ప్రకృతి, పురుషుడు మొదలగు 24 తత్వాలు, జగదుత్పత్తి, కాలస్వరూపం, వరాహావతారం, హిరణ్యాక్ష వధ, నగరము, గ్రామము మొదలగు పేర్లతో భూమిని విభజించడం, సనక సనందాదుల పుట్టుక, స్వయంభూ మనువు పుట్టుక, దక్ష ప్రజాపతి పుత్రికల వివాహం, దూర్వాసముని ఇంద్రుడిని శపించటం, ధ్రువుని వృత్తాంతం, నృసింహావతార వర్ణన, భక్త ప్రహ్లాద చరిత్ర, భరతవంశం వర్ణన, సప్తలోకాలు, నరకలోకంలో పాపాలను విభజించే తీరు, గంగానదీ ఉత్పత్తి, నవగ్రహాల సంచార విధానం, జడభరతుని వృత్తాంతం, బ్రహ్మజ్ఞాన ప్రాశస్త్యం, వేదవ్యాసుడు వేదాలని విభజించటం, పురాణ లక్షణాలు, విష్ణు ఆరాధన తత్ఫలితాలు, బ్రహ్మచర్యము మొదలగు ఆశ్రమాల వర్ణన, నిత్య నైమిత్తిక కామ్య కార్యకలాపాలు, గృహస్థ ధర్మాలు, దేవాసుర సంగ్రామం, సగర వంశ వర్ణన, యయాతి చరిత్ర మొదలగునవి విస్తారంగా వివరించారు. శ్రీకృష్ణావతార వర్ణన, కలిపురుష లక్షణాలు, భగవత్ సంకీర్తన మహత్యం మొదలైన విషయాలెన్నో ఈ పురాణంలో వివరంగా ఉన్నాయి. వైష్ణవ సిద్ధాంతాలకు మూలాధారము ఈ పురాణం. అందుకే వైష్ణవులు మహాభారతంలో భగవద్గీతను, ధర్మశాస్త్రంలో మనుస్మృతిని, వేదాల్లో పురుష సూక్తాన్ని, పురాణాల్లో విష్ణు పురాణాన్ని ఎంతో గొప్పగా ఆరాధిస్తారు. భారతే భగవద్గీత ధర్మశాస్త్రేషు మానవ, వేదేషు పురుషం సూక్తం, పురాణేషు చ వైష్ణవం అనే శ్లోకంపై భావాన్ని స్పష్టం చేస్తోంది. ఈ కారణంగానే శ్రీ రామానుజాచార్యులు శ్రీభాష్యంలో వైష్ణవ సిద్ధాంతాలకు అనుకూలంగా విష్ణు పురాణంలోని శ్లోకాలను పలుచోట్ల ప్రమాణంగా ప్రదర్శించారు. ద్వైత మతానికి అనుకూలంగా ఈ పురాణంలోని శ్లోకాలను శ్రీ మధ్వాచార్యులు తెలియజేశారు. శరణు కోరుట, భగవంతుని గుణగానం, మనోవాక్కాయములతో చేసిన కర్మలను శ్రీ మహావిష్ణువునకే సమర్పించటం ఈ పురాణంలో ప్రధానంగా పేర్కొనబడింది. శ్రవణము, కీర్తన, స్మరణ, పాదసేవ, అర్చన, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనే ఈ 9 విధాలైన భక్తిని గురించిన వర్ణన విపులంగా ఉంది. భక్తిని గురించి ఎంతో వివరంగా విష్ణు పురాణంలో వివరించారు. ఈనాడు కొంతమంది ఛాందసవాదులు శివకేశవులను వేరుగా చూస్తారు. కానీ విష్ణు పురాణంలోని ఒక ప్రధాన ఘట్టంలో తమ ఇద్దరి మధ్య ఏ విధమైన భేదము లేదని సాక్షాత్తు శ్రీకృష్ణుడు పరమేశ్వరునితో ఇలా అంటాడు: యోహం సత్వం జగచ్ఛేదం సదేవాసుర మానుషం
మంతో జ్ఞానదశేషం యత్తత్వం విజ్ఞాతుమర్హసి అవిద్యా మోహితాత్మానః పురుషా భిన్నవదర్శినః వదంతి భేదం పశ్యంతి చావే యోర్హం తరం హర. ఓ పరమేశ్వర, ఈ ప్రపంచంలో దేవతలు కానీ అసురులు కానీ మానవులు కానీ మన ఇద్దరికీ సమానమే, వేరు కాదు. మన ఇద్దరి మధ్య ఏ విధమైన భేదం లేదు. కానీ అజ్ఞానవశంతో కొందరు మనల్ని భేద దృష్టితో చూస్తున్నారు. ఈ పురాణంలో కలియుగ ధర్మాల వర్ణన ఉన్నది. కలియుగంలో వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు నశిస్తాయి. దాంపత్య బంధం, గురు శిష్య సంబంధం దృఢంగా ఉండవు. వివాహ విషయంలో ప్రాధాన్యం లేక ధనానికే ప్రాధాన్యం. పురుషులు ధనమందాదులుగా, స్త్రీలు రూపమందాదులుగా తయారవుతారు. సువర్ణ మణిరత్నాదులు తగినన్ని లేనందున స్త్రీలకు కేశాలంకరణే ప్రధానమవుతుంది. ధార్మిక కార్యాలకు కాక గృహ నిర్మాణాలకు, విలాసాలకు ధనం ఎక్కువ ఖర్చు చేస్తారు. తెలివితేటలను ఆత్మజ్ఞానం కోసం కాక ధనార్జనకే ఉపయోగిస్తారు. మైత్రికి విలువ ఉండదు. విద్వాంసులు అవమానాల పాలవుతారు. పాలిచ్చే గోవులైతేనే పోషిస్తారు. అనావృష్టి, ఆకలితో బాధలు పడతారు. వర్షం కోసం ఆశతో ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. ఆకలి చావులు తప్పవు. పూజలు చేయక కనీసం స్నానం కూడా లేకుండా సుష్టుగా భోంచేస్తారు. శ్రాద్ధ కర్మలు చేయరు. పెద్దల మాటలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. పరుషంగా మాట్లాడడం, అబద్ధాలు ఆడటం సర్వసాధారణమవుతుంది. సన్యాసులు బంధాలకు లోనవుతారు. ప్రభువులు ప్రజారక్షణను పట్టించుకోక పన్నులు మాత్రం ఘనంగా వసూలు చేస్తారు. ఆహారం కోసం ప్రజలు వలసపోతారు. అధర్మం బాగా వ్యాపిస్తుంది. తద్వారా అల్పాయుష్కులవుతారు. సత్పురుషులకు అవమానాలు ఎక్కువైన కొద్దీ కలిధర్మాలు తీవ్రమవుతాయి. సర్వ జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువును పూజింపక క్షుద్రోపాసనలకు ప్రాధాన్యమిస్తారు. దేవతలు, వేదాలు ఇవన్నీ వట్టి బూటకాలనే విమర్శలు ఎదురవుతాయి. పంటలు పండక కూటికి అలమటిస్తారు. పురుషులు తమ అత్తమామలను గౌరవిస్తారే గాని తల్లిదండ్రులను పట్టించుకోరు. నిత్యము ఏదో ఒక పాపకార్యం చేస్తూనే ఉంటారు. ఇన్ని అవలక్షణాలున్న కృతయుగంలో ఎంత గొప్ప తపస్సు చేస్తే కానీ పొందలేని పుణ్య ఫలితాలను కేవలం హరినామ సంకీర్తన మొదలైన ప్రయత్నాలతో సాధించగలరు మానవులు. ఇది కలియుగ ధర్మాల్లో ఒక విశేషం. ఇలాంటి అద్భుతమైన విషయాలెన్నో శ్రీ విష్ణు పురాణంలో మనకు సాక్షాత్కరిస్తాయి. ఇక జడభరత వృత్తాంతం. ఋషభ మహారాజు కుమారుడు భరతుడు. ఇతని తల్లి జయంతి, భార్య పంచజని ఎంతో కాలం రాజ్యపాలన చేశాక వార్ధక్యంలో రాజ్యాన్ని తన కుమారులకు అప్పగించి తపోవనానికి వెళ్ళాడు భరతుడు. అతడు నివసించిన ప్రాంతం పేరు సాలగ్రామం. ఒకరోజు నదీ స్నానం చేస్తుండగా ఆ సమయంలో గర్భిణిగా ఉన్న ఒక జింక అక్కడ నీరు త్రాగటానికి వచ్చింది. దానికి సింహగర్జన వినిపించింది. బాగా బెదిరి ఆ భయంతో వెంటనే ప్రసవించి తన ప్రాణాలని వదిలింది. ఆ దృశ్యాన్ని చూశాడు భరతుడు. మనసు కరిగింది. ఆ పుట్టిన జింక పిల్లను తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. సంసార బంధాలన్నీ తెంచుకున్నా ఈ జింక పిల్లతో బంధం మాత్రం నానాటికి బలపడింది. చివరకు ఈ జింకనే స్మరిస్తూ మరణించాడు. భరతుడు ఈ కారణంగా తరువాతి జన్మలో జింకగా పుట్టాడు. అయితే పూర్వజన్మ తాలూకా జ్ఞాపకాలు పూర్తిగా ఉన్నాయి. జింక జన్మం ముగిసింది. ఆ తరువాతి జన్మలో అంగీరసుడనే మునికి పుత్రుడై పుట్టాడు. ఒకచోట ఉండక జడుని వలె అన్ని చోట్ల తిరుగుతూ ఉండేవాడు. ఈ కారణంగా అందరూ ఇతన్ని జడభరతుడని పిలిచేవారు. ఒకనాడు కొంతమంది రాజభటులు కాళికాదేవికి బలి ఇవ్వటానికి తనని తీసుకెళ్లారు. దేవి ప్రత్యక్షమై రాజును రాజభటుల్ని సంహరించింది. భరతుడు నిలకడగా ఉండక దేశ సంచారం చేయసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు రహూగణుడనే రాజు వేదాంతాధ్యయనం కోసం కపిలముని దగ్గరికి వెళ్తున్నాడు. ఆ రాజుగారి పల్లకిని మోస్తున్న బోయలకు ఆయాస కలిగి ఈ భరతుణ్ణి పిలిచి పల్లకి మోయించారు. అలవాటు లేని కారణంగా ఆ పని చేత కాలేదు. అప్పుడు ఆ రాజు భరతుణ్ణి తిట్టాడు. ఏమాత్రం విచారించక మళ్ళీ తంటాలు పడుతూ మోస్తున్నాడు. ఎత్తుపల్లాల్లో పల్లకి ఊగింది. బాగా కోపం వచ్చింది. మళ్ళీ తిట్టాడు ఆ రాజు. అప్పుడు భరతుడు, మహారాజా, దూషణ భూషణాలు శరీరానికే చెందుతాయి కానీ ఆత్మకి కాదు అని వేదాంత వచనాలను వినిపించగా రహూగణుడు ఆశ్చర్యపోయి వెంటనే పల్లకి దిగాడు. సాష్టాంగ ప్రణామం చేసి భరతుని దగ్గర వేదాంత శ్రవణం చేశాడు. ఈ విధంగా 3వ జన్మలో మోక్షం పొందాడు భరతుడు. ఇది జడభరతుని వృత్తాంతం. ఇలాంటి అమూల్యమైన వృత్తాంతాలు ఎన్నో విష్ణు పురాణంలో ఉన్నాయి.
యో నరః పఠతే భక్త్వాయః శృణోతి చ సాదరం తావుభౌ విష్ణులోకం హి వ్రజేతాం భుక్తభోగకౌ. ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో పఠించువారు మరియు వినువారు ఇహలోకంలో సమస్త భోగాలను అనుభవించి ఆ పిమ్మట వైకుంఠం చేరుకోగలరని భావం. ఇంకా ఈ విష్ణు పురాణంలో గోపికల పూర్వజన్మ వృత్తాంతము, సుఖమహర్షి కర్మఫలముల గురించి పరీక్షిత్తునకు తెలియజేయుట, పాపపుణ్యముల విచక్షణ, బ్రాహ్మణులకు చండాలత్వం ప్రాప్తించుట, అత్తమామల సేవల వలన ఫలితాలు, అకాల మరణాలు, బాల్యావ్యస్థలో చేసే పాపాలు, భార్యాభర్తల సంబంధము, ధర్మాలలో శ్రేష్టములు, దేహమే దేవాలయము, సదాచారములు, ధ్రువ చరిత్ర, వేణున చరిత్ర, పృథు చక్రవర్తి కథ, మాంధాత చరిత్ర, సౌభరీ చరిత్ర, కల్మాషపాదుని కథ, శంభరాసురుని వధ, నరకాసురుని వధ, మారీష ప్రచేతనుల కథ, భక్త ప్రహ్లాద చరిత్ర, ఉగ్ర నృసింహాతార కథ, ఋష నిదాఘులు, శని, యముడు, అశ్విని దేవతలు, కల్మాషపాదుని చరిత్ర, నిధులు, మన్వంతరాలు, సత్యభామచే నరకాసుర వధ, ఇంకా మరెన్నో భక్తిపారవశ్యమైన కథలు గాథలు అనేకం కలవు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం తత్సత్.